నెక్స్ట్ ఫుడ్ చైన్ చూడండి. ఫుడ్ వెబ్లో గుర్తుపెట్టుకోండి అమ్మ, ఫుడ్ చైన్లో నేను ఫుడ్ వెబ్ అని పెట్టినాను. ఇది సారీ, నేను తప్పు పెట్టిన టైటిల్. ఇది ఫుడ్ చైన్లో ఇవన్నీ. ఓకే, ఫుడ్ చైన్లో చూద్దాం. ఓకే రైట్. డెట్రివస్ ఫుడ్ చైన్. ద డెట్రివస్ ఫుడ్ చైన్, దీని షార్ట్కట్లో డిఎఫ్సి అంటారు, బిగిన్స్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్తో మొదలవుతుంది. ఏంటిది అది? సచ్ యాజ్ లీఫ్ లిట్టర్, ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు, అండ్ బాడీస్ ఆఫ్ డెడ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎనిమల్స్ యొక్క బాత్రూమ్ ఫీచర్స్తో. డెట్రియస్ ఫుడ్ చైన్ మేడప్ ఆఫ్ డీకంపోజర్స్ విచ్ ఆర్ హెటరోట్రోపిక్ ఆర్గానిజమ్స్. అంతే కదా మరి. ఇప్పుడు ఈ చైన్లో, డెట్రివస్ ఫుడ్ చైన్లో దేంతో తయారైంటుంది? డీకంపోజర్స్తో తయారైంటుంది. సో అవేంటివి? హెటరోట్రాపిక్ అంటే ఆకుల్ని తింటాయి, మరియు హెటరోట్రాపిక్ అన్నాడు ఇక్కడ. హెటరోట్రాపిక్ ఆర్గానిజమ్స్ అన్నాడు. ఇవి చూడు, డెట్రివస్ ఫుడ్ చైన్ ఈజ్ మేడప్ ఆఫ్ డీకంపోజర్స్. అవును. విచ్ ఆర్ హెటరోట్రాపిక్ ఆర్గానిజం. ఇక్కడ ఎందుకు హెటరోట్రాపిక్? ఆటోట్రాపిక్ అంటే ఏంది? మొక్కల మీద ఆధారపడి. హెటరోట్రాపిక్ అంటే మొక్కలు, జంతువులు అనమాట. అంటే ఏదైనా కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్క చనిపోయిందనుకో, తర్వాత మొక్క మీద, జంతువు చనిపోయిందనుకో జంతువు మీద. కాబట్టి హెటరోట్రాపిక్ ఆర్గానిజమ్స్. మెయిన్లీ ఏముంటుంది దీని లోపల? డీకంపోజర్స్లా ఫంగై, బ్యాక్టీరియా ఉంటుంది. సో డీకంపోజర్స్ అన్నాం, కానీ ఈ డీకంపోజర్స్ ఎవరు ఇక్కడ? మెయిన్లీ ఫంగై అండ్ బ్యాక్టీరియా అని చెప్తున్నాడు. దే మీట్ దేర్ ఎనర్జీ. వీటికి శక్తి ఎలా వస్తుంది వీటికి అంటే? దే మీట్ దేర్ ఎనర్జీ. ఎవరికి అంటే ఈ డెట్రివస్ ఫుడ్ చైన్లో శక్తిని ఎలా తీసుకుంటారంటే దే మీట్ దేర్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ ఎలాగా? బై డిగ్రేడింగ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ డెట్రివస్. బై డిగ్రేడింగ్ డెత్ ఆర్గానిక్ మ్యాటర్ డెట్రివస్. దీస్ ఆర్ ఆల్సో known as saprotrophs. These are also known as saprophers. అంటే ఏంది? డీకంపోజర్ ఏమని పిలిచవచ్చు అంటే సాప్రోట్రోఫ్స్ అంటారు. దీంట్లో డీకంపోజర్స్ ఏంటివి పనిచేస్తే? మెయిన్గా బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ. సో అందుకే వీటిని ఏమన్నారంటే హెటిరోట్రోఫిక్ అన్నాడు ఇక్కడ పేజీలో, వెనక పేజీలో. సో సాప్రో అంటే ఏంది? ఇక్కడ టు డీకంపోజర్ అర్థం. డీకంపోజర్స్ లేదా సాప్రోట్రోఫ్స్ సెక్రీట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెత్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఫీకస్ ఇంటూ సింపుల్ అబ్జర్వబుల్ సబ్స్టెన్స్గా మారిపోతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డెట్రివస్ ఫుడ్ చైన్ ఏంటంటే చూడండి. ఫస్ట్ది ఇలా ఉంటుంది. డెట్రివస్ అంటే ఏంది? కుళ్ళిపోయిన ఆకులు. డెట్రివస్ ఫార్మ్డ్ ఫ్రమ్ లీఫ్ లిట్టర్. తర్వాత ఇవి ఆ కుళ్ళిపోయిన ఆకులు ఎవరు తింటారు? ఎడతవాములు తింటాయి. ఎడతవాములని కప్పలు తింటాయి. కప్పల్ని పాములు తింటాయి. ఇది ఒక ఫస్ట్ది డెట్రివస్ ఫుడ్ చైన్. రెండవది చనిపోయిన జంతువుల్ని తినేటివి ఈగలు మరియు మంగూర్స్, తర్వాత కప్పలు, తర్వాత స్నేక్స్ తింటాయి. అది. సో ఇది ఇంతటితో మనకు డెట్రివస్ ఫుడ్ చైన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వస్తుంది చూడండి ఇది ఇక్కడ. ఓకే, ఇన్ అన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. చూడండి, అయ్యో ఏదో కొత్త చెప్తున్నాడు వీడు, ఇదంతా సోది. మనకు ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లోపల గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఉంది కదా, ఈజ్ ఏ మేజర్ కండక్ట్ ఫర్ ద ఎనర్జీ ఫ్లో. చూడండి, నీళ్ళు ఉండే ఆక్వాటిక్ సిస్టంలో మనకు గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఇటువంటి ఆక్వాటిక్ ఈకోసిస్టంలో ఒక మెయిన్ సోర్స్ అనమాట. ఎందుకు? ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ ఉందనుకో, దాని లోపల ఫుడ్లో ఉండే ఎనర్జీ ఒకదాని చుట్టూ పోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రేజింగ్ ఫుడ్ చైన్ ద్వారా వెళ్ళాలి. అంటే చిన్న చిన్న మొక్కలను చేపలు తింటాయి, చేపల్ని పెద్ద చేపలు తింటాయి, పెద్ద చేపల్ని ఇంకా పెద్ద చేపలు తింటాయి, తర్వాత తిమింగాలు తింటాయి, తర్వాత మనుషులు తింటారు. అట్లా ఉందా లేదా? అంటే ఏంది? ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది? గ్రేజింగ్ ఫుడ్ చైన్ మీద ఆధారపడింది. తర్వాత ప్రిడేటర్ ఫుడ్ చైన్ మీద ఆధారపడింది. ఈ రెండు ఒకటే. అందుకే ఇన్ ఆక్వాటిక్ సిస్టమ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ద మెయిన్ కండక్ట్ ఫర్ ద ఎనర్జీ ఫ్లో అన్నాడు. యాజ్ అగెనిస్ట్ దిస్. సో దీనికి వ్యతిరేకంగా ఏమన్నాడు? టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ తీసుకోండి. రైట్. ఇప్పుడు దీనిలో చెప్పినది బాగుంది. మరి టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లోకు ఏంది కారణం అని చెప్తున్నాడు. ఏదంటే దీంట్లో రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
గ్రేజింగ్ ఫుడ్ చైన్ దీంట్లో ఉంటుంది మరియు డిట్రిటివస్ ఫుడ్ చైన్ ఉంటుంది. కానీ ఎక్కువ శక్తి మాత్రం మనకు దేని గురించి వెళ్తుంది, డెట్రిటివస్ ఫుడ్ చైన్ ద్వారా వెళ్తుంది, అంటే కుళ్ళిపోయిన పదార్థాల యొక్క చైన్ నుంచి వెళ్తుంది. సో మరి గ్రేజింగ్ ఫుడ్ చైన్ లేకుంటే దాని ఏమంటారు ప్రిడేటర్ ఫుడ్ చైన్ ద్వారా వెళ్ళదా అంటే వెళ్తుంది. దీని గుండా వెళ్ళినప్పటికీ దీని గుండా ఈ సిస్టంలో ఎక్కువగా ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది చెప్తున్నాడు. అందుకే అన్నాడు చూడండి, ఆక్వాటిక్ సిస్టమ్ లోపల గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఉంది. ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ మీద ఆధారం చేసుకొని ఈ ఆక్వాటిక్ ఈకో సిస్టంలో ఇది మేజర్ కండక్ట్ ఫర్ ద ఎనర్జీ ఫ్లోకి అని చెప్తున్నాడు. సో యాజ్ అగనెస్ట్ దీనికి వ్యతిరేకంగా అదే టెరెస్ట్రియల్ ఈకో సిస్టంలో మాట్లాడుకుంటే మనకు 2 చైన్లు పనిచేస్తాయి దీని లోపల. కానీ ఏ మచ్ లార్జర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో త్రూ ద డెట్రిటివస్ ఫుడ్ చైన్ ద్వారా వెళ్తుంది దాన్ త్రూ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్. 2 పనిచేస్తే కానీ దీంతో ఎక్కువ పోతుందని చెప్తున్నాడు. సో డెట్రిటివస్ ఫుడ్ చైన్ మే బీ కనెక్టెడ్ విత్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్. అంతేగా వీడు ఏమంటున్నాడు 2 ద్వారా పోతాయని అడుగుతారంటే అంటే దాని అర్థం ఏంటంటే డెట్రిటివస్ ఫుడ్ చైన్ అనేది ఖచ్చితంగా గ్రేజింగ్ ఫుడ్ చైన్తో లింక్ అయింటుందని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ పాయింట్ చూడండి, డెట్రస్ ఫుడ్ చైన్ మే బీ కనెక్టెడ్ విత్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఎట్ సమ్ లెవెల్స్. ఎక్కడో చోట 2 కలిసే ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ రెండింటి ద్వారా వెళ్తుంది దీనికి ఫుడ్, దీని నుంచి ఎక్కువ పోతుంది అన్నప్పుడు ఒరే నాయన ఎక్కడో ఒక చోట ఈ 2 కలిసే ఉంటారా అని చెప్తున్నాడు. అంతే ఏంలా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ డెట్రస్ ఫుడ్ చైన్ యొక్క కొన్ని ఆర్గానిజమ్స్ మే ఫామ్ ద ప్రే ఫర్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్. అంటే డెట్రిటివస్ ఫుడ్ చైన్ ఉందనుకుందాం. ఈ చైన్లో ఏదో ఉంటుంది, అంటే ఇది కుళ్ళిపోయిన ఇది చైన్ ఇది. సో జిఎఫ్సి ఉంది, దీంట్లో ఏదో ఒక ఎనిమల్ దీని మీద ఆధారపడి ఉంటుంది, అట్లా కనెక్ట్ ఏంటని చెప్తున్నాడు. అది సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ది డెట్రిటివస్ ఫుడ్ చైన్ మే ఫామ్ ద ప్రే అంటే ఈ చైన్లో ఉండేదే ప్రేగా ఉండి ఇది ప్రిడేటర్గా ఉండొచ్చు. అంటే ఈ చైన్లో ఉండే ఒక జంతువు ఈ చైన్లో ఉండే ఏదో ఒక జంతువు అనేది ప్రేగా యాక్ట్ చేసినప్పుడు ఇది దీన్ని తింటుంది. ఈ విధంగా డెట్రిటివస్ ఫుడ్ చైన్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ప్రిడేటర్ ఫుడ్ చైన్ ఒక లింక్ ఏర్పడింది అని చెప్పొచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద డెట్రిటివస్ ఫుడ్ చైన్ గివెన్ బిలో పైన the earthworm of the detritivus may become the food of the bird of the చెప్పిన చూడండి ఇది మనకు ఇక్కడ ఇదేంటి డెట్రిటివస్ ఫుడ్ చైన్. దీని లోపల మనకు ఏం వానపాములు ఉన్నాయి. అంటే ఇది వానపాములు. ఇక్కడ చూడండి ఇంకొక ఏది గ్రేజింగ్ ఫుడ్ చైన్లోకి వెళ్దాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఏముంటాయంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఏమున్నాయి, వానపాములు అనేటువంటి దాన్ని తినడానికి ఇక్కడ కప్ప ఉందా లేదా, రైట్, కప్ప ఉందా, అట్లా వాడు చెప్పేది. సో అలా లింక్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద డెట్రిటివస్ ఫుడ్ చైన్ గివెన్ అబోవ్ ద ఎర్త్వామ్ ఆఫ్ ది డెట్రిటివస్ ఫుడ్ చైన్, దీ చైన్లో ఉన్న వానపాములని మే బికమ్ ద ఫుడ్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ది జెన్. ఈ చైన్లో ఉన్న పక్షులకు ఈ చైన్లో ఉన్న వానపాములు ప్రేగా యాక్ట్ చేసింటాయని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ దట్ ఫుడ్ చైన్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఆల్వేస్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఫుడ్ చైన్స్ ఎప్పుడు కూడా ఒకదానికొకటి లింక్ అయింటే కానీ ఐసోలేట్ ఉంటాం అనమాట. అంటే ఏంది, ఇప్పుడు ఇది ఫుడ్ చైన్ కదా, ఇది ఫుడ్ చైన్, ఒకదానికొకటి సపరేట్గా ఐసోలేట్గా ఉండవు, ఖచ్చితంగా లింక్ అయి ఉంటాయని చెప్తున్నాడు. అట్లా ఎలాగా దీన్ని బట్టి చెప్పొచ్చు మనకు. చూడండి ఇక్కడ ఫుడ్ చైన్ ఉన్నాయి, ఇక్కడ గ్రాస్ ఓపరు, ఫ్రాగు, చూడండి గ్రాస్ని ఎవరు గోటు. సో ఇట్లా ఐసోలేషన్గా ఉండవు, కలిసి ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఒకటి ఇచ్చాడు మనకు అసెసన్, ఫుడ్ చైన్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఆల్వేస్. ఎందుకంటే ఇలాగా ఎర్త్వామ్స్ ఆఫ్ ది డెట్రిటివస్ మే బికమ్ ద ఫుడ్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని చెప్పొచ్చు. సో ఇది అసెసన్, ఇది రీజన్. ఈ రీజన్ ఏంటంటే ఇట్లా కూడా రాయొచ్చు రీజన్. సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ది డెట్రిటివస్ ఫుడ్ చైన్ మే ఫామ్ ద ప్రే ఆఫ్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఉండే ఏదో ఒక జంతువుకు డెట్రిటివస్ ఫుడ్ చైన్లో ఉండే ఒక జంతువు అనేది ప్రేగా బలి అవుతుంది. కాబట్టి అప్పుడు ఫుడ్ చైన్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఆల్వేస్ అని చెప్పొచ్చు. అది రైట్. ఇంతటితో మనకు డెట్రిటివస్ ఫుడ్ చైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ వెబ్లోకి వెళ్తాం.